హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లాని రమేష్. పెట్టికోట్ తోని మనం క్యాన్ లంగా కుట్టుకోవచ్చు. మనం ప్రతి డ్రెస్ కింద క్యాన్ లంగా వేసుకుంటే మనకి మంచిగా గేర్ అనేది కనిపిస్తుంది కదా. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ప్రతి డ్రెస్కి వేసుకోవడం అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. అంటే క్యాన్ కొని మళ్ళీ దానికి అటాచ్ చేసి మళ్ళీ ఎటన్నా మనం ట్రావెల్ చేసినప్పుడైనా ప్రతి లాంగ్ ఫ్రాక్కి ఆ క్యాన్ అటాచ్ చేసి ఉండు కాబట్టి మనకి అసలు మంచిగా ఉండట్లేదు కదా. అంటే ఫోల్డింగ్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకోండి, ఒక డ్రెస్తోనే బ్యాగ్ నిండిపోవడం అట్లా. మళ్ళీ ఇంకా మనం పెండి డ్రై ఆరేసుకున్నప్పుడు కూడా మస్తు ఇబ్బంది పడడం అట్లా అవుతుంది కదా. సో అందుకనే నేనేం ఆలోచించిన అంటే మనం లోపల వేసుకునే పెట్టికోట్ ఒకటి తీసుకొని దానికి ఇట్లా 4 to 5 మీటర్స్ క్యాన్ తీసుకొని దీనికి అటాచ్ చేసి కుట్టుకుంటే నార్మల్గా మనం ఏ ఫ్రాక్ అయినా ఏ లెహంగాకైనా కానీ ఇంకా మనం ఫర్దర్గా వేసుకోకుండా ఉంటే క్యాన్ వేసుకోకుండా ఉండి ఈ లంగా అనేది మనం దాని కింద వేర్ చేస్తే మనకి మంచిగా క్యాన్ వేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ ఫ్రాక్స్ అనేటివి హెవీగా కాకుండా ఉంటాయి. మళ్ళీ ఒక్కదాన్ని క్యాన్ వేసి కుట్టుకుంటే మనం మిగతా వాటన్నిటికీ ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్క క్యాన్ లంగా మనం డైరెక్ట్ ఇట్లా కుట్టుకొని సపరేట్ ఉంచుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కదానికి లాంగ్ ఫ్రాక్ మీదకి లెహంగా మీదకి వేసుకోవచ్చు. అది ఐడియా అనేది మీకు యూజ్ అవుతుంది అని షేర్ చేస్తున్నా. అట్లనే ఇది ఎట్లా మనం స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తా, మీకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇదైతే క్యాన్ 4 మీటర్స్ తీసుకున్నా నేను. ఒక లెహంగాకి అంటే ఒక లంగాకి అయితే మనం 4 మీటర్స్ వేసుకుంటే మనకి మంచిగా సరిపోతుంది. నేను ఈ రఫ్ ఎడ్జెస్ అనేటివి కట్ చేస్తున్నా. 4 మీటర్స్ తీసుకుంటే మనకి 8 మీటర్స్ కింద అవుతుంది. ఎట్లా అంటే మధ్యలోకి మనం కట్ చేసుకుంటే అది మళ్ళీ ఇటు అటాచ్ చేసుకుంటే ఇంకా 4 మీటర్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో చూపిస్తే ఎట్లా చేసుకోవాలనేది. ఇప్పుడు ఇటు కట్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్స్ అనేటివి విప్ప తీసుకోవాలి. సో ఒక్కొక్క లేయర్ బట్టి కట్ చేయడం ఇబ్బంది, నేను అందుకని డైరెక్ట్ 4 మడతలు వేసి ఒకేసారి కట్ చేస్తున్నా ఇట్లా. సో ఇప్పుడు ఇది 4 మీటర్స్ ఉన్నదాన్ని మనం 2 భాగాల కింద కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 8 మీటర్స్ గేర్ అయితే మనకు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం దానిపైన ఫ్రిల్స్ లాగా పెట్టుకొని మనం క్రాస్ లంగా తీసుకుంటే మన సారీ పెట్టుకోట్ ఉంటుంది కదా, క్రాస్ లంగలే కదా మనం వేసుకునేది. సో ఆ క్రాస్ లంగలకి ఇది అటాచ్ చేసుకుంటే ఒక్కదానికి మనం ప్రతి డ్రెస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది స్టిచ్చింగ్ అయితే చూపించేస్తా, చూసేయండి ఫాస్ట్. సో ఫ్రెండ్స్, ఇది పెట్టికోట్ కదా, దీన్ని మనం ఫస్ట్ అయితే వాళ్ళు మనకు స్టిచ్చింగ్ చేసి రెడీమేడ్ కొనుక్కున్నప్పుడు ఈ కుట్లు అనేటివి కరెక్ట్ ఉండవు. సో అందుకని వీటిని మళ్ళీ కుట్లు వేసుకుందాం మనం. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని జాయింట్స్ మళ్ళీ అంటే మనం స్ట్రాంగ్ వేసుకుంటే ఇంకా మనకి లైఫ్ ఉంటుంది, చిన్నగకుండా కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటావు. ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేయండి. రఫ్గానే మనకి స్టిచ్ చేస్తారు. ఈ పెట్టికోట్స్ అనేటివి రఫ్ స్టిచ్ ఉంటుంది, ఒక్కటే స్టిచ్ ఉంటుంది. అట్లనే మనం వాడుకుంటే కుట్లు మధ్య మధ్యలో ఊడిపోవడం అట్లా జరుగుతుంది. సో అందుకని మనం పెట్టికోట్స్ సారీ కింద వేసుకునే ప్రతి ఒక్క పెట్టికోట్ ఫస్ట్ మనం కుట్లు పెట్టించుకున్నాకనే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం అన్ని కుట్లు అయితే వేసుకున్నాం ఈ పెట్టికోట్కి. ఇప్పుడు మనం దీనికి ఫ్రిల్స్ పెట్టి క్యాన్ పైన ఫ్రిల్స్ పెట్టి అప్పుడు దీనికి అటాచ్ చేద్దాం. ఇది క్యాన్ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా అది. సో దీన్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. మనకి ఎన్ని పీసులు వస్తాయి అంటే 4 మీటర్స్ 2 పీసులు అయితే వస్తాయి. సో అదైతే మనం అటాచ్ చేసుకోవాలి. వీళ్ళకి 2 కట్ చేసినాం కదా, సో మనకి 8 మీటర్స్ గేర్ అనే దాంతో మనకి క్యాన్ అయితే రెడీ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక స్టిచ్ యాడ్ చేసి కుట్టేసి దీన్ని జాయింట్ వేసుకోవాలి మనం. క్యాన్ పైన మొత్తం కుచ్చులను పెట్టుకున్నాక ఇట్లా సారీ పెట్టుకోట్ పైన మళ్ళీ అవి పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. క్యాన్ పైన కుచ్చులు అయితే దగ్గర పెట్టుకోండి. 8 మీటర్స్ కాబట్టి కొంచెం ఎక్కువనే కుచ్చులు వస్తాయి. ఎన్ని కుచ్చులు వస్తే మనకు అంత మంచిగా ఈ క్యాన్ వేసుకున్న లంగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో మీరు కొంచెం సో ఇది ఇట్లా అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే చేసేద్దాం ఇటు సైడు. అంతకన్నా ముందు నేను ఇంకొక లేయర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా దీనికి
క్యాన్ ఇంకొక లేయర్ కూడా అటాచ్ చేసుకుంటాం. ఇట్లానైతే మనం 2 లేయర్స్ అటాచ్ చేసుకున్నాం క్యాన్ ఈ లంగాకి, ఈ పెట్టికోట్ కి. ఇప్పుడు మనం సైడ్ జాయింటింగ్ అయితే వేసేద్దాం. ఇట్లా అని సో సైడ్ జాయింటింగ్స్ వేసేసుకుంటే మన క్యాన్ వేసుకున్న లెహెంగా అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి జాయింట్ అనేది వేసేస్తున్నా. సో మనం సెక్యూర్ చేద్దాం దీన్ని. ఇంకొక స్టిచ్ వేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మన లెహెంగా అయితే రెడీ అయింది. క్యాన్ వేసుకున్నది చూసిండ్రా, మనం ఇంట్లోనే ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో. సో ఇది డ్రెస్ కింద వేసుకొని మనం ఇట్లా డ్రెస్ కింద వేసేసుకుంటే రెడీ, అంటే మనకి క్యాన్ వేసినట్టే ఉంటుంది ప్రతి ఫ్రాక్ కింద. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ ఐడియా మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే చేయండి.